వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. సో మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ తర్వాత ఒకసారిగా అమరావతి ప్రాంతంలో అయితే పూర్తిగా రియల్ ఎస్టేట్ వాతావరణం అయితే మారిపోయింది. ఒకసారికి ఇక్కడ భూములు ధరలకైతే రెక్కలు వచ్చేసాయి. గతంలో తీసుకున్నామంటే 2014 నుంచి 2019 వరకు రియల్ ఎస్టేట్ భూమి అయితే విపరీతంగా ఉంది. తర్వాత 2019 నుంచి ప్రభుత్వం మారిన తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో ఒకసారిగా అమరావతి అయితే ఒక మూలన పడేసినట్టయితే పడిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం ఒకసారిగా ఇన్వెస్టర్స్ మొత్తం అమరావతి చుట్టుపక్కల అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మా ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది చాలామంది ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టు ఒకప్పుడు మనం హైదరాబాదులో ఒక ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనొచ్చు అని చాలా మనం విషయాలు కూడా చూసుంటాం. కానీ ఇప్పుడు హైదరాబాద్తో కాకపోయినా కానీ హైదరాబాద్కి ఈక్వల్గా అయితే ఇక్కడ మార్కెట్ అయితే నడుస్తుంది. రైట్, మన బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాము. ఇది కంప్లీట్గా 29 గ్రామాలకు సంబంధించి సిఆర్డిఏ మ్యాప్. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఈ సిఆర్డిఏ మ్యాప్ని 2017లో ఈ మొత్తం కంప్లీట్గా మ్యాప్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత దీన్ని నెగ్లెక్ట్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు 2014లో మన జరిగిన ఎలక్షన్లో అయితే మళ్ళీ ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కొనసాగిస్తున్నాం రాజధానిగా చెప్పగానే మొత్తం ఈ ప్రాంతం మొత్తానికి మనం చూస్తున్న ఈ ప్రాంతం మొత్తానికి అయితే విపరీతమైన డిమాండ్ అయితే పెరిగింది. సో మొత్తం ఈ సిఆర్డీకి సంబంధించి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ప్లాట్స్ ఏ విధంగా డివైడ్ చేశారు, ఇది మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ కోటేశ్వరరావు గారు పూర్తిగా మనకి ఇప్పుడు మ్యాప్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీ ముందుకు తీసుకున్నారు సార్. నా పేరు మెండం కోటేశ్వరరావు, మాది తుళ్ళూరులోని మాది అమరావతి రియల్ ఎస్టేట్. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో రాజధానిలో రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు ఎలా ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రాజధాని మొత్తం మీద 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాల్లో ఈ 2 మండలాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఏ రేట్లు ఎలా ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉన్నాయి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇది అమరావతి రాజధాని. ఈ రాజధానికి సంబంధించిన ఇది మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ మొత్తం మీద 29 గ్రామాలు ఉన్నాయి. ఇవి బోర్డర్స్ రాజధానికి మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. ఇది మాస్టర్ ప్లాను. ఈ మాస్టర్ ప్లాన్కి ఇదిగోండి, ఇదంతా కృష్ణానది. కృష్ణానది కానుకొని ఈ మాస్టర్ ప్లాన్ అనేది ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ మొత్తం మీద 29 విలేజెస్ ఉన్నాయి. ఈ 29 విలేజెస్లో మెయిన్ విలేజెస్ ఏంటి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, రాజధాని మొత్తం మీద కోర్ క్యాపిటల్ అంటారు. ఇదిగోండి, కోర్ క్యాపిటల్ అనేది ఇక్కడ రాయపూడిలో స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, శాఖమూరు అనే విలేజ్ దాకా వస్తుంది. ఈ కోర్ క్యాపిటల్ వచ్చేసి కిలోమీటర్ వెడల్పు, 9 కిలోమీటర్ల బారు ఉంటుంది. ఈ కోర్ క్యాపిటల్లో మొత్తం గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో హైకోర్టు, పర్మనెంట్ సచివాలయం, గవర్నర్ బంగ్లా, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇలా అందరికి సంబంధించిన గవర్నమెంట్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఉండే ఏరియా మొత్తం ఈ 9 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఈ కోర్ క్యాపిటల్ కానుకొని ఇది తుళ్ళూరు అండి. ఈ తుళ్ళూరు అనేది ఒక మండలం. ఈ మండలం చుట్టూ గ్రామాలు ఇవి. అలాగే ఈ తుళ్ళూరు వచ్చేసి కోర్ క్యాపిటల్ కానుకొని ఉంటుంది. ఈ తుళ్ళూరులో వచ్చేసి మినిమం రేట్లు వచ్చేసి స్టార్టింగ్ 45,000 నుంచి 50,000 దాకా ఉన్నాయి. ఈ తుళ్ళూరులో స్టార్టింగ్ 45,000 నుంచి 50,000 దాకా రేట్లు ఉన్నాయి. ఈ తుళ్ళూరు దాటిన తర్వాత కోర్ క్యాపిటల్కి వచ్చే కొద్దీ 50,000 నుంచి 60,000 దాకా గజం రేట్లు ఉన్నాయి. తుళ్ళూరు నుంచి కోర్ క్యాపిటల్కి 55,000 నుంచి 60,000 ఉన్నాయి. తుళ్ళూరులో వచ్చేసి 40,000 నుంచి 55,000 ఉన్నాయి. అలాగే ఇలా వెళ్తే ఇది దొండపాడు, ఇది బోరిపాలెం, ఈ రెండు వచ్చేసి రాజధానికి బోర్డర్లో ఉంటాయి. అలాగే ఇటు రేట్లు వచ్చేసి స్టార్టింగ్ 40,000 ఉంటాయండి. 40,000 నుంచి 45,000, ఒక 5 డిఫరెన్స్ ఉంటుంది. ఇవి బోర్డర్స్ అన్నమాట రాజధానికి. ఇది దొండపాడు, ఇది బోరిపాలెం. ఈ బోరిపాలెం వచ్చేసి కరకట్ట కానుకొని ఉంటుంది. ఈ బోరిపాలెంలో కూడా 2 రేట్లు ఉంటాయి. జరీబు, మెట్టన్ 2 రేట్లు ఉంటాయి.
జరీబ్ వచ్చేసి 55,000 నుంచి 60,000 దాకా ఉంటుంది. ఈ బోరిపాలెం ఇట్లా కంటిన్యూషన్గా వచ్చేసి కోర్ క్యాపిటల్ ఏరియాలో కలుస్తుంది. ఇక్కడ వచ్చేసి గవర్నర్ బంగ్లా అలాగే గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది. దీని నుంచి దీనికి ఒక 4 నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ 55,000 నుంచి ఇక్కడికి వచ్చేలాకే 60,000 దాకా వచ్చే అవకాశం ఉంది రేటు. అలాగే ఇలా తీసుకొని వస్తే ఇదిగోండి, ఇది అనంతవరం విలేజ్. ఈ బోరిపాలెం దొండపాడు అలాగే అనంతవరం నెక్కల్లని ఈ 2 ఊర్లు కూడా బోర్డర్గా ఉంటాయి. ఈ 2 విలేజెస్ కూడా స్టార్టింగ్ వచ్చేసి 40,000 నుంచి 45,000 దాకా గజం రేట్లు ఉంటాయి. ఇవి బార్డర్లో ఉంటాయి. ఇవి ఈ అనంతరం వచ్చేసి తుళ్ళూరు రెవెన్యూకి కలిసి ఉంటుంది. తుళ్ళూరు రెవెన్యూ 50,000 దాకా ఉంటే ఇది 40,000 ఉంది. 45,000 నుంచి 55,000 మధ్య ఈ 2 విలేజెస్లో డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇది తుళ్ళూరు మండలం అండి. ఇక ఇదంతా కోర్ ఏరియా. ఇది శాఖమూరు అని ఇక్కడ అంబేద్కర్ గారిది స్మృతి వనం అని ఒకటి ఉంది, అది ఇంకా మొదలు పెట్టలేదు. ఇది శాఖమూరులో. అలాగే అండి కోర్ క్యాపిటల్ నుంచి ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అంటారండి దీన్ని. అంటే ప్రజెంట్ ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఇది మామూలుగా తిరుగుతున్నారు, ఈ రన్నింగ్లో ఉంది ఈ రోడ్డు వచ్చేసి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి వచ్చేసి ఇవి ప్లాట్స్ అండి, ఇవన్నీ రెసిడెన్షియల్ ప్లాట్స్. ఇవి సీడ్ యాక్సెస్ రోడ్డుకి దగ్గరగా ఉన్నాయి వచ్చేసి మినిమం 55,000 నుంచి 60,000 దాకా వీటి రేటు నడుస్తుందండి. అలాగే ఇది కోర్ క్యాపిటల్కి ముందుగా వెలగపూడి, మందడం, మలకాపురం అని 3 గ్రామాలు ఉంటాయి. ఈ 3 గ్రామాలు కూడా కలిసి ఉంటాయి. ఈ 3 గ్రామాల్లో అలాగే మన పర్మనెంట్ కాకోకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సచివాలయం వచ్చేసి మల్కాపురంలో ఉంటుంది, సచివాలయం ఉంటుంది. ఇక్కడ కూడా రేట్స్ వచ్చేసి 55,000 నుంచి 60,000 దాకా ఉన్నాయి. వెలగపూడి, మల్కాపురం, మందడం ఈ 3 ఊర్లు ఇక్కడ సచివాలయానికి దగ్గరగా ఉంటాయి. ఇలాగే వస్తే ఇక్కడ వచ్చేసి వెంకటపాలెం అనే విలేజ్ ఉంటుందండి. ఇక్కడ ప్రజెంట్ హైవే ఒకటి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, కంప్లీట్ అయిపోకొచ్చింది. ఈ హైవే వచ్చేసి ఈ హైవేకి ఆనుకొని రేట్లు 55,000 నుంచి 60,000 దాకా గజం ఉన్నాయండి. ఇక్కడ కమర్షియల్ కూడా ఉంటాయి. కమర్షియల్ కూడా ఇక్కడ రెసిడెన్షియల్ మీద ఒక 5,000 ఎక్కువగా ఉంటుందండి. ఇది వెంకటపాలెం డైమండ్ రింగ్ అంటారు. ఇది హైవే అండి. ఇక్కడ బాగా రేట్లు ఎక్కువ ఉంటాయి. మొత్తం మీద రాజధానిలో 2 ఏరియాల్లో ఎక్కువ రేట్లు ఉంటాయి. ఒకటి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎక్కువ ఉంటాయండి. ఆ కోర్ క్యాపిటల్ ఏరియా తర్వాత ఇదిగోండి ఇక్కడ హైవే వెంకటపాలెం డైమండ్ రింగ్ దగ్గర ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇక మిగతా ఏరియాలన్నీ వచ్చేసి ఈ బోర్డర్లో ఏరియాలన్నీ వచ్చేసి మినిమం 40,000 నుంచి 45,000 దాకా ఉంటాయి గజం. ఈ బోర్డర్స్ మొత్తం రాజధానికి ఉన్న బోర్డర్స్ మొత్తం 40 నుంచి 45,000 గజం పట్టుకు ఉంటాయి ఈ బోర్డర్స్ విలేజ్ మొత్తం కలిపి. ఇక టోటల్గా చూసుకుంటే ఈ రాజధాని 29 గ్రామాల్లో కలిపి ఇక్కడ 60,000 ఉంటుంది. తర్వాత ఇక్కడ హైవే దగ్గర 60,000 ఉంటుంది. మిగతా ఏరియాలు చూసుకుంటే బోర్డర్లో 40 నుంచి 45,000 ఉంటాయి. ఇవి కాకుండా ఈ రెండిటికి మధ్యలో ఉన్నాయి వచ్చి 50,000 నుంచి 55,000 గజాలు ఉంటాయి. అంటే ఏదైనా మినిమం ఈ మాస్టర్ ప్లాన్లో రాజధాని మొత్తం మీద స్టార్టింగ్ 40,000 నుంచి 60,000 దాకా రేట్లు ఉంటాయి. ఇది మొత్తం మాస్టర్ ప్లాను కోర్ ఏరియా. ఇది కోర్ ఏరియా. ఇది మొత్తం 29 గ్రామాలు. అమరావతి రాజధానిలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయండి. 29 గ్రామాల్లో బార్డర్లో విలేజెస్ ఉంటాయి. బార్డర్లో విలేజెస్ వచ్చేసి బోరిపాలెం, దొండపాడు, అనంతవరం, శాఖమూరు, నెక్కళ్ళు ఈ ఊర్లు వచ్చేసి బార్డర్లో ఉంటాయండి. ఈ ఊర్లో వచ్చేసి మినిమం 40,000 నుంచి 45,000 దాకా ఉంటాయి. ఈ ఊర్లు దాటే కొద్దీ 45,000 నుంచి 50,000, 55,000 రేట్స్ ఉంటాయి. అలాగే అమరావతి రాజధానిలో కోర్ క్యాపిటల్ ఏరియా అని ఉంటుంది. ఆ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి నెక్కళ్ళు, శాఖమూరు, తర్వాత నేలపాడు, తర్వాత వచ్చేసి రాయపూడి, అట్లాగే కొండమరాజుపాలెం. ఈ రాయపూడి, కొండమరాజుపాలెం, నేలపాడు, శాఖమూరు ఈ ఏరియాలో వచ్చేసి 55,000 నుంచి 65,000 దాకా రేట్లు ఉంటాయండి. తర్వాత వచ్చేసి మందడం, మలకాపురం, వెలగపూడి ఈ ఏరియాలో వచ్చేసి
55,000 నుంచి 60,000 దాకా రేట్స్ ఉంటాయండి రెసిడెన్షియల్ అయితే. అదే కమర్షియల్ అయితే రెసిడెన్షియల్ మీద ఒక 5,000 డిఫరెన్స్ ఉంటుందండి. అలాగే వెంకటపాలెం వచ్చేసి 55,000 నుంచి 60,000 దాకా ఉంటుంది. వెంకటపాలెంలో వచ్చేసి హైవే అనే ఒకటి కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అవుతుందండి. కాబట్టి అక్కడ ఆ రేట్లు ఉంటాయి. మినిమంగా బార్డర్ ఏరియాలో వచ్చి 40,000 నుంచి 45,000 ఉంటాయి. కోర్ క్యాపిటల్ ఏరియాలో వచ్చి 55,000 నుంచి 65,000 దాకా ఉంటాయి. తర్వాత వెంకటపాలెంలో వచ్చేసి 55,000 నుంచి 60,000 దాకా ఉంటాయి. మందడం, మల్కాపురం, ఎలగపూడిలో వచ్చి 55,000 నుంచి 65,000 దాకా రేట్లు ఉంటాయి. ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నారు కాబట్టి ఇక్కడ అమరావతి రాజధానిలో రేట్ల గురించి కానీ ఏదైనా చుట్టుపక్కల ఉన్న దాని గురించి కానీ మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలంటే తుళ్ళూరులో మాది అమరావతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ అండి. మా ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మా ఫోన్ నెంబర్ చెబుతున్నాము. మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఎవరైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా మమ్మల్ని అడగండి, మేము చెబుతాము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7989021079. మరలా చెబుతున్నాను, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7989021079.